హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీనీలు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, నిన్న మా చిన్న బాబుని అయితే రెడీ చేశాను అని చెప్పాను కదా. సో ఆ వీడియో కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నిన్న మా బాబుని అయితే రెడీ చేశాను కదా శారీ కట్టి. సో పిక్స్ కూడా తీపిచ్చాను. అది కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. అలా రెడీ చేసేటప్పుడు జ్యువెలరీస్ అన్నీ బయటకు అయితే తీసాను అనమాట. సో గందరగోళంగా అయిపోయింది అంతా. అవన్నీ నీట్గా అయితే సర్ది పెట్టుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నా జ్యువెలరీ కలెక్షన్. సో ఫ్యాన్సీ ఐటమ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తాను. నా దగ్గర ఏమేమి ఉన్నాయి, బ్యాంగిల్స్ కానివ్వండి, నెక్ సెట్, లాంగ్ చైన్స్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. సో అవన్నీ కూడా గజిబిజిగా అయితే ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కొన్నాను అని అంటే అది పాడైపోయేదాకా అయితే పడేయను. సో అది ఎలా భద్రంగా దాచిపెట్టుకుంటాను, అది ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి. సో నేను అలానే పెట్టుకుంటాను, త్వరగా అయితే పడేయను. మ్యాక్సిమం పాడైపోతేనే పడేస్తాను. సో అవన్నీ ఎలా నీట్గా దాచిపెట్టుకుంటాను, ఎలా పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అనేది కూడా చూపిస్తాను నేను. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో అంటే ఏమేమి ఉన్నాయో, ఎలా పడేసాను, అన్నీ ఎక్కడ పెట్టేశాను. అది కాకుండా ఈ రోజు నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి. నేను స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు రోజే రెడీ చేశాను అనమాట బాబుని. అవన్నీ ఎక్కడంటే అక్కడ పడేసి, ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి చూసుకుంటా ఉన్నాను. ఇంకా రెడీ అవ్వడం అని అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. జ్యువెలరీస్ కానివ్వండి, ఇంకేమైనా వగేరా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. చూపిస్తాను అవి మీకు ఎలా పడేసాను అని కూడా. వచ్చేయండి. సో ఇంట్లోకి అయితే వచ్చేసాను కదా. గుడ్డలన్నీ ఎక్కడే ఉన్నాయి. సో ఇదిగోండి, ఇవన్నీ ఇక్కడే పెట్టేశాను నేను, జ్యువెలరీస్ అన్నీ. ఇదంతా బాక్సులు అలానే ఉండిపోయాయి. మా బాబు బుక్స్ అన్నీ ఇక్కడే పెట్టేశాడు, దీని మీదే. అంటే ఒక 2 days ముందే మా బాబు కూడా ఊరి నుంచి వచ్చాడు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. హాలిడేస్కి అక్కడ వెళ్ళాడనమాట. సో ఇవన్నీ సగరము ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ బయటికి తీసుకెళ్ళి నీట్గా సర్దేసుకుందాం. అండ్ అలానే బీరువాలో కూడా ఎట్లా అంటే అట్లా పెట్టేశాను. సో ఇవన్నీ నా జ్యువెలరీ సెట్స్ అన్నమాట. సెట్స్ అనే కాదు, బ్యాంగిల్స్, చైన్స్, లాంగ్ చైన్స్, నెక్ సెట్స్, బ్యాంగిల్సే ఎక్కువ ఉంటాయి. నెయిల్ పాలిష్లు బ్యాంగిల్సే ఎక్కువ ఉంటాయి నాకు. సో ఇవన్నీ ఏంటియో కూడా చూపిస్తాను. కాగితాల్లో కట్టున్నాను కదా. సో ఇట్లా లేకుండా కూడా మీకు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకండి. ఇక్కడే ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బయటికి వెళ్ళి కూర్చొని తీరిగ్గా అన్నీ సర్దేసుకుందాం. ఫస్ట్ అయితే ఏం సెట్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించేస్తాను. సో దానికి సంబంధించి ఒక టిప్ కూడా చెప్తానన్నాను కదా. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నా వీడియోలో నా కలెక్షన్స్ కంటే నా మెమొరీస్ ఎక్కువ ఉంటాయి. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అన్నాను కదా, బ్యాంగిల్స్తోనే స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ ఇట్లా తీసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఇట్లా కాగితాల్లో కట్టి పెట్టేసేయడం వల్ల నాకు ఏ కలర్ మ్యాచింగ్ కావాలో అని చెప్పి తెలియడం లేదు. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే కాగితాల్లో నుంచి తీసేస్తున్నాను. అన్నీ అయితే పేర్చి పెట్టేశాను నేను. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదొకటి, ఈ ఒక సెట్ కదా. సో దీనికైతే సపరేట్గా కవర్ అయితే ఏం అవసరం లేదు. సో బాక్స్ వచ్చింది, బాక్స్లోనే జాగ్రత్తగా దాచిపెట్టేసుకుంటాను. ఈ బాక్సెస్ అయితే ఎప్పుడు పడేయను నేను. ఇవి కూడా బ్యాంగిల్సే.
ఇవి ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అంటే 8 ఇయర్స్ అవుతుంది ఈ బ్యాంగిల్స్ తీసుకొని. సో ఇవి సైడ్లు ఉండే బ్యాంగిల్స్ అన్నీ పాడైపోయినాయి. ఇవి ఒక్కటే సింపుల్గా చాలా బాగా వచ్చినాయి అనమాట. నాకు ఎందుకో ఇవి వాడాలని కూడా అనిపించలేదు. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. చాలా నైస్గా ఉన్నాయి. ఇది ఓన్లీ సాదాగా రావడమే కాదు, దీని మీద వెల్వెట్ క్లాత్ అంటారు కదా, సో ఆ మోడల్లో వచ్చినాయి. ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో అవుతున్నాయి. సో వీటికి కూడా సపరేట్గా కవర్ పెట్టేసేద్దాం. బిఫోర్ మ్యారేజ్ అయితే ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఆ డ్రెస్, బ్యాంగిల్స్ కానీ అన్నీ మ్యాచింగ్ వేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అవన్నీ ఏం లేదు. ఎక్కడికి వెళ్ళని ఏముందిలే ఏదో ఒకటిలే అనుకుంటా వెళ్ళిపోతాము. సో డెఫినెట్లీగా వాడేయాలి. ఇప్పటికే చాలా రోజులు దాచిపెట్టేసాము. సో ఇవి కూడా పట్టేసేద్దాం. ఇది ప్లాస్టిక్ కవర్స్. ఇది మా అత్త రీసెంట్గా శారీస్ తీసుకునింది, కాటన్ శారీస్. దానికి కవర్స్ అయితే వచ్చినాయి. బ్యాంగిల్స్ అవసరమైతే గబక్కన తీసుకోవాలి అని అంటే అన్నీ గజిబిజిగా అయిపోతుంది అనమాట. సో అవన్నీ తీసి ఓపెన్ చేసుకొని పెట్టుకొని పడక చాలా కష్టమైపోతుంది. అంటే ఏమన్నా తీసుకున్న ప్రతిసారి సర్దుకోవాల్సి వస్తుంది. సో ఈసారి అలాంటి పని ఏం లేకుండా నేను కవర్స్ అయితే దాచి పెట్టాను ఒక 1 వీక్ బ్యాక్. సో వీటిని కట్ చేసి వేసుకొని బ్యాంగిల్స్కి అయితే రౌండప్ చేసి పెట్టుకుంటాను. ఇలా కట్టుకొని పెట్టుకోవడం వల్ల బ్యాంగిల్స్ త్వరగా పాడవు. అండ్ అలానే మనకి ఏమన్నా కావాలంటే ఎమర్జెన్సీగా తీసుకొని వేసేసుకోవచ్చు కదా. సో అందుకోసమే దాచిపెట్టాను అనమాట. సో వీటిని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నా టిప్స్ అంతా నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీ మీకు ఈ టిప్స్ తెలుసుకుంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇలా కట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే మనకి ఇంకేమి పైకి తీయంగానే ఇలా కనిపించేస్తాయి కదా. సో డస్ట్ కూడా పడదు. ఆల్మోస్ట్ బీరువాలోనే పెట్టేస్తాం కాబట్టి డస్ట్ అయితే ఏం పడవు. సో నాకైతే ఈ ఐడియా బాగా నచ్చింది. నేను కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి కదా ఇవి. ఇంతటి కలర్ కూడా చేంజ్ కాలేదు. వాటర్లో కూడా చాలాసార్లు తడిపాను ఇది. సో నా ఫేవరెట్ బ్యాంగిల్స్ ఇవి. అండ్ అలానే ఇవి వచ్చేసరికి ఏ శారీ మీదకైనా కానీ చాలా బాగా సెట్ అయిపోతాయి. ఇవి మా పిన్ని హైదరాబాద్ నుంచి తెచ్చిచ్చింది నాకు. ఇవి కూడా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవైతే 1 హ్యాండ్కి సింగిల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇవి కూడా మై ఫేవరెట్ బ్యాంగిల్సే. సో నాకు ఎందుకో ఇలాంటివన్నీ చాలా బాగా నచ్చుతాయి. కానీ ఎక్కువ కొనను. కొన్న కూడా కాదు, మా పిన్ని ఇచ్చింది. హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చిందనమాట ఇవి. సో ఇవి మాత్రమే నేను కొన్నాను. ఇవి కూడా దాంట్లో వేసి పెట్టేసుకున్నాం. ఇలాంటివన్నీ ఇలా కట్టి పెట్టుకోవడం కంటే ఇట్లా వేసుకోవడం మేలు. వచ్చేసరికి కువైట్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ షబీనా అక్క అని చెప్పి కువైట్ నుంచి ఇండియాకి విజిట్ వెళ్ళింది. సో తను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా కోసం గిఫ్ట్గా తీసుకొచ్చిందనమాట. సో మెమొరీస్ అన్నాను కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద మెమొరీ. సో అందుకోసమే ఇవి భద్రంగా దాచిపెట్టుకున్నాను నేను. ఇవి ఏంటి అని అంటే నిన్న మా చిన్న బాబుకి అయితే రెడీ చేశాను కదా, అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి. సో ఇవి వచ్చేసి మా పెద్ద బాబుని రెడీ చేసినప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్. సో చెప్పాను కదా మెమొరీస్ అని, అందులో ఇదొక మెమొరీ. ఇవి ఎప్పటికీ నా దగ్గరే ఉంటాయి. ఇవన్నమాట నా బ్యాంగిల్స్ అన్నీ. సో ఇప్పుడు వచ్చేసి నా వాచెస్ కలెక్షన్ చూపిస్తాను. ఏం లేదు, తక్కువే ఉన్నాయి. ఇదన్నమాట నా వాచ్. ఇదొకటి బాగా కనిపిస్తుందో లేదా. నాకు వాచెస్ అంటే చాలా ఇష్టము, చెప్పలేను నాకు వాచ్లు అంటే ఎంత ఇష్టమో. ఇది కూడా ఒక వాచ్. సో చూసారు కదా, ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చాడనమాట. సో పాడైపోయింది కానీ గుర్తుగా పెట్టుకున్నాను. ఫస్ట్ టైం నాకు ఇచ్చాడు గిఫ్ట్గా తను. ఈ వాచ్తో పాటు
కాంబో వచ్చింది. ఒకటి బ్రాస్లైట్, ఇది ఒకటి అన్నమాట. సో కనిపిస్తుందా, నా ఫేవరెట్ అనమాట ఈ సెట్. బట్ కానీ వాచ్ పాడైపోయిందని చెప్పి నేను పెట్టుకోవడం లేదు. సో ఇది వచ్చేసి నేను కువైట్లో వర్క్ చేసేటప్పుడు నా కస్టమర్ తను గిఫ్ట్గా ఇచ్చింది ఈ బ్రాస్లైట్. సో ఇది కూడా తన మెమొరీగా ఉండిచ్చేసుకున్నాను. ఎప్పుడైతే యూస్ చేయను, చాలా రేర్గా యూస్ చేస్తూ ఉంటాను దీన్ని. లైఫ్లో ఏదైనా పోతాయి, డబ్బు సంపాదించుకుంటామో పోతుందేమో చెప్పలేము కదా. సో మనుషులు ఉండకపోవచ్చు, ఏవైనా ఉండకపోవచ్చు, కానీ మెమొరీస్ అయితే మనతోనే ఉంటాయి. దాన్ని అయితే నేను గట్టిగా నమ్ముతాను. సో అందుకే నా దగ్గర విలువైన వస్తువులు లేకపోవచ్చు, కానీ మెమొరీస్ ఎప్పుడు అలానే ఉంటాయి. అవి ఇక్కడ ఇంకా చాలా బలంగా ఉండిపోతాయి అన్నమాట. సో అంతకంటే మనకేం కావాలి. సో ఇది కూడా ఒక బాక్స్. ప్రెజెంట్ అయితే ఇవే ఉన్నాయి నా దగ్గర. సో నా వాచ్ కలెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా జ్యువెలరీ దగ్గరికి వచ్చేసరికి చెప్పాల్సిన పనే లేదు, చాలా టైం పడుతుంది. సో స్టార్ట్ చేద్దామా. నాకైతే తలకాయ నొప్పిగా ఉంది అవన్నీ తీసేసరికి. ఎక్కువైతే ఉండవు, కానీ నాకు కొంచెం తలకాయ నొప్పి అవంతా తీసి సర్దుకోవడం అంటే. సో ఏం చేద్దాం, తప్పదు కదా. తీసినప్పుడు సర్దుకోవాల్సింది కూడా మనమే కదా. క్లిప్స్, నా బుడ్డి ఇయర్ రింగ్స్ ఇవి, అండ్ అలానే రింగ్. ఇది కూడా నా కస్టమర్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది నాకు. సో దాన్ని కూడా ఇలానే పెట్టుకున్నాను. పెట్టేసుకుందాం, చేతికే ఉండించుకుందాం, తప్పేముంది. ఎలానో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకోలేము. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ నా జ్యువెలరీస్ అన్నమాట. సో మేబీ బ్లాక్గా కనిపించవచ్చు కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ వల్ల. సో దీని గురించి అయితే చాలామంది అడిగారు. ఇవైతే గోల్డ్ అయితే కాదులేండి, రోల్డ్ గోల్డే. సో ఇవన్నీ నా నెయిల్ పాలిషెస్, ఐలైనర్, ఐ షేపర్, కాజల్, మేకప్, ఫౌండేషన్ అన్నీ. ఇవైతే ఒక స్టిక్కర్స్ ప్యాకెట్స్. సో ఇవైతే రీసెంట్గానే కొన్నాను నేను. అంటే ఇవి తీసుకొని 7 years అయితే అవుతుంది. 1 time అయితే యూజ్ చేశాను, మళ్ళీ అయితే యూజ్ చేయలేదు. కానీ యూజ్ అయితే వచ్చింది, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నమాట, వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడలేదు. ఇది వచ్చేసి నెక్ పీస్ అనమాట, జస్ట్ చైన్. ఇది వచ్చేసి చేయించాను. ఇది ఓన్లీ పూసలు సపరేట్గా తీసుకున్నాను, ఈ లాకెట్ సపరేట్గా తీసుకున్నాను. ఇదంతా చేయించడానికి 1100 పడింది నాకు, 1200 పడింది అంతా. ఇది లాకెట్ సపరేటు, పూసలు సపరేటు, మళ్ళీ హ్యాండ్మేడ్ చేయించినందుకు డిఫరెంట్ కాస్ట్ అయితే తీసుకున్నారు. సో కలర్ కూడా ఏమంత చేంజ్ కాలేదు, చాలా బాగుందని చెప్పి చేయించాను. ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయను, అంత ఇంట్రెస్ట్ చూపించను అనమాట. ఇవ్వండి నా కలెక్షన్ అయితే. ఇవి వచ్చేసి గొలుసులు చిన్నవి, నాకు చాలా ఇష్టం ఇవి. అసలు చాలా సింపుల్గా ఉంటాయి. తీసుకొని 2 years అవుతుంది. సో దీంతో పాటే ఇది కూడా తీసుకున్నాను. అండ్ అలానే ఇది తీసుకొని మాత్రము 9 years అవుతుంది. సో కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు చూడండి. గోల్డ్ అయితే కాదు, ఇది రోల్డ్ గోల్డే. సో అండ్ అలానే ఇది నాదైతే కాదు, నేను ఇయర్ రింగ్స్. సో ఇవేమో చీర పిన్నులు. సో ఇది కూడా చాలా బాగుంటుంది ఇది. ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్స్, ఇవి వచ్చేసి బుట్టలు, బ్లాక్ మెటల్ అన్నమాట, చాలా బాగుంటాయి పెట్టుకుంటే.
సో ఇవన్నీ ఇప్పుడు సర్దేసుకుందాం మనం. ఇవన్నీ ఇంకా పిన్నులు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇట్లా ప్యాకెట్స్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఏదైనా త్వరగా కావాలి అని అంటే పలానా సెట్ అని చెప్పి దాని సెట్లు దీంట్లోనే ఉంటుంది కదా. సో ఇలా ప్యాక్ చేసేసుకొని చూసారు కదా ఇట్లా. సో నేను ఏ సెట్ కా సెట్ ఇలా పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ బ్యాంగిల్స్ ఒక దాంట్లో పెట్టేశాను. సో ఇవన్నీ శారీ పిన్స్, అలానే ఇయర్ రింగ్స్, అలానే చెప్పాను కదా బ్లాక్ మెటల్ చైన్స్ ఇవి. సో ఇవన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను. అండ్ అలానే క్లిప్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి చెప్పాను కదా చైన్, లాకెట్, ఇవన్నీ ఇట్లే పైన పెట్టేసుకుంటున్నాను. అండ్ అలానే ఒక్కొక్కటి ఇలా అన్ని పైన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ సెట్స్. సో ఇప్పుడు మనం ఎక్కడికన్నా గబక్కన ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఇట్లా క్యారీ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా గబక్కన తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవడానికి కూడా బాగా మంచిగా ఉంటుంది. సో ఇట్లా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. అండ్ అలానే ఇవన్నీ వేరే బాక్స్లో అయితే సెట్ చేయాలి, చూపిస్తాను అది కూడా ఎలా చేసుకున్నానని. ఇది వచ్చేసి విగ్, మా బాబుకి రెడీ చేయడానికి అయితే తీసుకున్నాను. మనం ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే వస్తువు అంత జాగ్రత్తగా ఉంటుంది. సో నేను చూపించాను కదా నా వీడియోలో, నేను ఇన్ని ఇయర్స్ నుంచి దాచిపెట్టుకున్నాను. సో ఇదొకటి. ఇది వచ్చేసి మా ఆయన కోసం కొన్నాను స్పెట్స్, కానీ ఒక్కసారి యూజ్ చేశాడు, ఇంతవరకు యూజ్ చేయలే. ఇంకోసారి ఏం కొనిపించకూడదు. ఫైనల్లీ గాట్ ఇట్, అంతా అయిపోయింది. సో అన్నీ క్లియర్గా సర్దేశాను అనమాట. సో వీటిల్లో ఏమేమి ఉండాలో అన్నీ అయితే సర్దేశాను. ఇది చూపించలేదు కదా, ఇది మెడిక్యూర్ పెడిక్యూర్ సెట్, అది కూడా ఒక గిఫ్టే. సో ఇవన్నీ అయితే లోపల పెట్టేసుకోవాలి. నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా జ్యువెలరీ కలెక్షన్. నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోనే ఇంకొక కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. బాయ్ బాయ్. ఫాలో అవ్వండి. అండ్ అలానే వీడియోస్ పెట్టి కూడా మ్యాక్సిమం 1 మంత్ అవుతుంది. 1 మంత్ ఎందుకు అవుతుంది అని అంటే నేను కూడా సమ్మర్ హాలిడేస్ తీసుకున్నాను. సో అందుకోసమే వీడియోస్ చేయలేదు, ఇంకేం లేదు మాట్లాడడానికి. సో ఇదనమాట నా జ్యువెలరీ కలెక్షన్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.